అదుపులో పెట్టిర్రు. లేకపోతే ఈ ప్రభుత్వానికి మేము మా నిరుద్యోగులు మొన్ననే డిఎస్సి ముట్టడి చేసినాం, అదేవిధంగా మీ ఇల్లు ముట్టడి చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. అదేవిధంగా డిఎస్సి, గురుకుల, మోడల్ స్కూల్ ఇవాళ ఏపీలో ఏ విధంగా ఒకే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు, అదేవిధంగా ఒకే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డికి హెచ్చరిస్తా ఉన్నాం. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ముగ్గురే స్పీకర్లు ఉన్నారు. వేదిక మీద ఉన్న అశోక్ గారు, మరి రాకేష్ రెడ్డి గారు, ఒక సోదరి ప్రత్యూష గారు, ముగ్గురు స్పీకర్లతో అయిపోతుంది కాబట్టి దయచేసి ఓపిక పట్టండి చెప్పి సోదరి ప్రత్యూష గారు 2 నిమిషాలు మాట్లాడుతారు. జై తెలంగాణ, జై తెలంగాణ. అక్కడ అమ్మాయిలు గట్టిగా జై తెలంగాణ. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సుధీర్ రెడ్డి గారికి, మరియు ఇక్కడ వచ్చేసినందుకు రాకేష్ రెడ్డి అన్న గారికి, అశోక్ సార్కి, మరియు నా కో ఆస్పిరెంట్స్ ఆడపిల్లలు కూడా వచ్చారు ఇక్కడ, సింధు, మంజుల అక్క, ఎవ్రీవన్, ఇందిరా నాయక్, కుమార్ గారు, పేరు పేరున అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు. ఫస్ట్లీ ఐ వాంట్ టు థ్యాంక్ ద గర్ల్స్ సిట్టింగ్ అవుట్ దేర్. చాలా థ్యాంక్స్ అమ్మా, మీరు ఈ ప్రోగ్రామ్కి వచ్చినందుకు. చాలాసార్లు ప్రోగ్రామ్ మేము పెట్టడం జరిగింది, కాకపోతే దర్ ఇస్ అ ల్యాక్ ఆఫ్ ఉమెన్ సార్. సో ఈరోజు వాళ్ళందరూ వచ్చారు. అయితే అమరుల బిడ్డల కలలు కరిగిన క్షణం ఇది. ఉద్యమాల గడ్డపై ఆశలు అడియాశలైన వేళ, నీళ్లు, నిధులు, నియామకాలు, ఈ ఆశల స్ఫూర్తితో సాధించుకున్న స్వరాష్ట్రం మనది. మరి ఇలాంటి రాష్ట్రంలో ఈరోజు నియామకాల మాట ఏది? నిరుద్యోగుల గుండెల్లో రగులుతున్న బాధ మన ముఖ్యమంత్రి గారికి కనిపించట్లేదా, వినిపించట్లేదా అని అడగాల్సిన అవసరం ఎంతకైనా ఎవరికుంది? మనకుంది. ఉందా లేదా? ఉందా లేదా? నేను కేవలం 2 ప్రశ్నలు అడుగుతాను. ఈరోజు ముఖ్యమంత్రి గారు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు కదా, 70,000 ఉద్యోగాలు ఇచ్చామన్నారు. ఇచ్చారా? ఇచ్చారా? ఇవ్వలేదు. నిరుద్యోగ భృతి ఇచ్చారా? ఇవ్వలేదు. సార్ ఐ ఫినిష్ ఇట్ అవుట్ ఇన్ 2 minutes. ఒకటి, ఈరోజు ఇక్కడ ఉన్న 80% ఆఫ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎంతమంది రైతు బిడ్డలు వచ్చారండి ఇక్కడికి? రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు, వీళ్ళందరూ రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు సార్. అయితే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రైతులకు కూడా అన్యాయం జరుగుతుంది, అన్ని సెక్టార్స్లో అన్యాయం జరుగుతుంది సార్. మా కుటుంబంలో ఉన్న మా తల్లిదండ్రులు ఎలా అయిపోయారంటే, మాకు అప్పుడు వస్తుంది జాబు, ఇప్పుడు వస్తుంది జాబ్ అని చెప్పి చాలామంది మిరప తోటల్లో పనిచేసి ఈరోజు మంచం పట్టారు సార్. సో అలాంటి పరిస్థితులు కూడా ఉన్నాయి మా దగ్గర, మా ఇళ్లలో. అట్లాంటిది రేవంత్ రెడ్డి గారికి అర్థం అవ్వట్లేదు. ఈరోజు మేబీ 10% గవర్నమెంట్ ఎంప్లాయీస్ పిల్లలు కూడా ఉన్నట్టున్నారు ఇక్కడ. వాళ్ళకు కూడా ఏదో హెల్త్ స్కీమ్ అని చెప్పి తీసుకొచ్చారు సార్. ఇదే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఆరోగ్య భద్రత ఉన్నప్పటికీ కూడా 1.5% ఏవైతే ఉందో వితౌట్ ఎనీ గైడ్ లైన్స్ మా తల్లిదండ్రుల అకౌంట్స్ నుంచి రేవంత్ రెడ్డి గారు ప్రతిదీ డిడక్ట్ చేసుకుంటున్నారు. మళ్ళీ పైనుంచి నన్ను నిలువునా కొయ్యండి, నన్ను అడ్డంగా కొయ్యండి, ఎట్లా కోసినా నాతో రెవెన్యూ లేదు అని చెప్తున్నారు. ఈరోజు హైదరాబాద్కి వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడికి వెళ్ళిపోతున్నాయని రేవంత్ రెడ్డి గారిని అడగండి. ఈరోజు చదువుకున్న యువత ప్రతి ఒక్కరు అడగాల్సిన అవసరం ఎంతకైనా ఉంది. అడుగుతారా అడగరా? అడుగుతారా అడగరా? ఈరోజు సార్ గచ్చిబౌలి, హైటెక్ సిటీ లాంటి ఏరియాలో థౌజండ్స్ ఆఫ్ జాబ్స్, ప్రైవేట్ సెక్టార్స్లలో థౌజండ్స్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. మరి థౌజండ్స్ ఆఫ్ జాబ్స్ ఉన్నప్పటికీ కూడా మా యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా అన్ఎంప్లాయిడ్ లాగానే ఉన్నారు. సో నేను ఇదే ప్లాట్ఫామ్ నుంచి ఐటీ మినిస్టర్ గారిని కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, ఎవరైతే మీ మేనిఫెస్టోలో మీరు 75% లోకల్స్కి ఇస్తామన్నారో అది ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. ఒక చిన్న విషయం ఇంకోటి, आई वॉन्ट टू रिमाइंड राहुल गांधी जी, जो राहुल गांधी जी वो संविधान पकड़ के सारा देश घूमता है और बोलता है कि रिजर्वेशन लागू होनी चाहिए, सोशल जस्टिस लागू होनी चाहिए, डेमोक्रेसी के बारे में बात करता है। और बिहार में जहां उनकी सरकार नहीं है, जहां आपकी सरकार नहीं है, वहां आप यू आर टॉकिंग अबाउट द अनएम्प्लॉयड स्टूडेंट्स, यू आर टॉकिंग अबाउट द डेमोक्रेसी, यू आर टॉकिंग अबाउट ఈరోజు రాహుల్ గాంధీ గారు అంటారు బీహార్లో టీచర్ ఆస్పిరెంట్స్ ని కొడితే ఐఎమ్ స్లామింగ్ ద గవర్నమెంట్ అంటారు. ఈ రోజు తెలంగాణలో పిచ్చి కుక్కల్లాగా ఉరికిచ్చి మమ్మల్ని కొడుతుంటే ఈయన హోమ్ మినిస్టర్ ఏం చేస్తున్నాడు, ఈయన ఎడ్యుకేషన్ మినిస్టర్ ఏం చేస్తున్నారు? ఈ క్వశ్చన్ ఎవ్రీవన్ షుడ్ ఆస్క్ రాహుల్ గాంధీజీ. వీఆర్ నాట్ ద నక్సలైట్స్, వీఆర్ నాట్ ద కమ్యూనిస్ట్. మేము నక్సలైట్స్ కాదు, కమ్యూనిస్ట్ కాదు. హూ గేవ్ యూ ద అథారిటీ టు కిక్ us? మమ్మల్ని కొట్టే అథారిటీ మీకు ఎవరిచ్చారని అడగండి. అనదర్ థింగ్, ఒక చిన్న విషయం చెప్పి ముగిస్తాను.
ఈరోజు ఐ వాంట్ టు రిమైండ్ రాహుల్ గాంధీజీ అండ్ హిస్ సో కాల్డ్ కాంగ్రెస్ గవర్నమెంట్ అలాంగ్ విత్ రేవంత్ రెడ్డి గారు దట్ you are neglecting the students in the state of Telangana who are the future stakeholders. నేను చెప్పింది కరెక్టా రాంగా? ఫ్యూచర్ స్టేక్ హోల్డర్స్. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది ఏదో ఎకనామిక్ గ్రోత్ స్టాటిస్టిక్స్ కోసం కాదండి. ఈరోజు డిగ్నిటీ గురించి తెలంగాణ రాష్ట్రం అనేది ఏర్పడింది. ఈ విషయం అక్కడున్న కాంగ్రెస్ వాళ్ళు మరియు బీజేపీ వాళ్ళు ఇద్దరు కూడా గమనించాలి. తెలంగాణ స్టేట్ అనేది ఏర్పడింది మా డిగ్నిటీ కోసం, మా ఫార్మర్స్ కోసం, మా అన్ఎంప్లాయిడ్ స్టూడెంట్స్ కోసం. వి సాక్రిఫైస్డ్ ఫర్ ద స్టేట్, నాట్ యూ. సో నేను రేవంత్ రెడ్డి గారు ఒకటే కోరుకుంటున్నాను, ద ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ, వీఆర్ రిక్వెస్టింగ్ యూ, ఏవైతే మీరు ప్రామిస్ చేశారో 2 లక్షల ఉద్యోగాలు, ఆ 2 లక్షల ఉద్యోగాలు ఏవైతే 30 లక్షల మంది ఓటీఆర్ రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళందరికీ ఇవ్వాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. నాకు అవకాశం ఇచ్చినందుకు సార్ చాలా చాలా థ్యాంక్ యూ. వన్స్ అగైన్ జై తెలంగాణ. మీ వాళ్ళందరితోటి కష్టపడుకుంటా 2 రోజుల నుంచి మా వాళ్ళు కూడా మరి సన్నీ మరి భవానీ ప్రవీణ్ కుమార్ గారు 2 డేస్ వీళ్ళందరితో మమేకమై ఈ మీటింగ్ కూడా సక్సెస్ఫుల్ చేసి ఇలా బ్రహ్మాండమైన మీకు అందరు కూడా భోజనాలు ఏర్పాటు చేసింది. కాబట్టి ఇంకా ఇద్దరే వక్తలు 20 నిమిషాల్లో అయిపోతుంది. రాకేష్ రెడ్డి గారు ఇప్పుడు మీ ముందు మాట్లాడతారు. ఈ నిరుద్యోగుల సాధన సభకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన జంట నగరాల సీనియర్ శాసనసభ్యులు, డైనమిక్ లీడర్ సుధీర్ రెడ్డి గారు, మాజీ కార్పొరేటర్ వెంకటేశ్వరరావు గారు, సన్నీ యాదవ్ గారు, అశోక్ గారు, నిరుద్యోగుల తరపున అలుపెరుపని పోరాటం చేస్తున్నటువంటి మా సోదరులు అశోక్ గారు, విక్రమ్ గారు, సందీప్ గారు, దామోదర్ గారు, సింధురెడ్డి గారు, ప్రవీణ్ గారు, ఇందిరా గారు, ప్రత్యూష గారు, వేదిక మీద ఉన్నటువంటి మిగతా పెద్దలకు, శంకర్ నాయక్ గారు, నవీన్ పట్నాయక్ గారు, శంభు నాయక్ గారు, అస్మా గారు,